సుధాకర్ శర్మ గారు ఈరోజు స్టూడియోలో ప్రత్యేకంగా ఈ విషయంపై అబూజ్మడ్ అంతర్యం ఏమిటి, వాస్తవానికి ఈ వెనకాల కారణాలు ఏమిటి, కేవలం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నదా, లేకపోతే ఏదైతే కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఖనిజ సంపదనికి దోచుకోవడానికే, అక్కడి నుంచి వెళ్ళి తరలించడానికే ఇదంతా వ్యవహారం జరుపుతున్నారా అని విశ్లేషించడానికి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఫస్ట్ మాట్లాడాలని నేను కోరుతున్నాను. సుధాకర్ శర్మ గారు ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జర్నీల్జీ. మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక మారణ హోమం తర్వాత కూడా మళ్ళీ అటువంటి ఒక విధానమే మనం ఈరోజు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా అసలు ఈ అబూజ్మాడ్ వెనక ఉన్నటువంటి అసలు ఆంతర్యం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ముఖ్యంగా ఈ ఎవరైతే గిరిజనులు ఉంటారో, ఆదివాసీలు ఉంటారో, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి ప్రాంతం అంతా కూడా ఖనిజ సంపదకు ఆలవాలంగా మనం భావించవచ్చు. అలాగే ముఖ్యంగా గిరిజనుల యొక్క, అలాగే ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి వారి యొక్క రూపురేఖలను మేము సమూలంగా మార్చి వారికి ఒక కొత్త దశను మేము ఏర్పాటు చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే మేము అక్కడ ప్రగతికి ఆటంకంగా ఉన్నటువంటి కొంతమందిని మేము నిర్మూలించి తద్వారా మేము మీ అందరి జీవితాల్లో కూడా వెలుగుల్ని ప్రసాదిస్తామనేటువంటి ఒక నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మనం భావించవచ్చు. అయితే నిజంగా అక్కడ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అదేనా? అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మావోయిస్టులలో కూడా వారికి ఉన్నటువంటి ఉద్దేశం, లక్ష్యం, వారి యొక్క గమ్యం, ప్రయోజనం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా కాలంగా అణిచివేయబడుతున్నారు. అలాగే ఖనిజ సంపద కోసం వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ధాటిని, అలాగే వారి యొక్క ఒత్తిళ్లను తట్టుకునేటువంటి నేపథ్యం వీరికి లేదు. కాబట్టి సాయుధాలతో వారిని ఎదుర్కొని నిజంగా అక్కడ ఉన్నటువంటి అడవినే నమ్ముకొని, అడవే తమ ఇల్లుగా భావిస్తూ, అరణ్యాన్నే తమ యొక్క సంపదగా భావిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ అరణ్యవాసులకు మేము తోడుగా ఉంటాము అనేటువంటి ఒక ధైర్యాన్ని చెబుతూ మేము ఉంటున్నామని ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కూడా అక్కడ సాయుధాలతో వారు అక్కడ సంచరిస్తూ ఆ నేపథ్యంలోనే వారు కూడా కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే అక్కడ ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కానివ్వండి, వారిద్దరి లక్ష్యం ఒకటే. వారు చెప్పేది మాత్రం, వారు వ్యక్తం చేసినటువంటి విధానంలో మాత్రం గిరిజన శ్రేయస్సు. మరి అటువంటి గిరిజన శ్రేయస్సు అని అన్నప్పుడు మరి రెండు వర్గాలకు సంబంధించిన వారి యొక్క మార్గాలు వేరు ఉండొచ్చు, అలాగే వారి యొక్క విధి విధానాలు వేరు ఉండొచ్చు. కాబట్టి ఆ నేపథ్యంలో ఎప్పుడైతే అందరూ కలిసి కూర్చొని కనుక మాట్లాడుకోగలిగితే, పరస్పరం ఒక అద్భుతమైనటువంటి అవగాహన కనుక రాగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యను మనం ఒక సమన్వయమైనటువంటి వాతావరణంలో పరిష్కారం చేసుకోవచ్చు. దానికి భిన్నంగా ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ పట్టు విడుపు అనేటువంటి ఒక నేపథ్యం లేకుండా ఉండటం వల్ల ఈరోజు ముఖ్యంగా నేను భావించేది ఏమిటంటే మేధావులపైనే ఈ యొక్క చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే వారందరూ ముందుకు రావాలి, ఈ రెండు వైపులను వారు కలపాలి, అప్పుడే శాంతి అనేది నెలకొల్పుతుంది, ఇక్కడ నెలకొల్పబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు మన చర్చా కార్యక్రమంలో ఆనరబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉండటం చాలా విశేషం. అలాగే మన మిత్రులు అందరూ కూడా ఉన్నారు, సోదరీమణులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పాటు కోసం వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఎలా ఉంటాయి, వాటిని ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్గా మనం ఎలా నిర్మించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సుధాకర్